సో అగైన్ ఐ వాంట్ టు సే, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ హైపోథెటికల్గా ఉన్నారు అనుకున్నాం, నా మీద ఒక చేసి నన్ను హెరాస్ చేయడానికి ఒపీనియన్, పవర్లో ఉన్న అతను చేస్తున్నాడు అనుకున్నాం. అంటే తప్పేంటి? ఇప్పుడు హెరాస్ చేసే పవర్ లేకపోతే పవర్లో రావడానికి ఎందుకు అసలు ఏదైనా చేయటానికి? సో లైక్ వైజ్ సోషల్ మీడియా అనే మాధ్యమం నా దగ్గర ఉంది కాబట్టి, నాకు ఎన్నో కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నేను చేస్తాను, అలాగే వాళ్ళు చేస్తారు. కానీ నన్ను కానీ తన్ను కానీ అందరినీ ఫైనల్గా జడ్జ్ చేసేది జ్యుడిషియరీ. దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీకున్న ఒక నాన్ క్లారిటీ ప్రాసెస్లో వాట్ ఈజ్ టూ మచ్ అనేది ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు, ఎలా చెప్తారో అది ఎక్కడ రాసి ఉంది. ఆ క్లారిటీ అది లేనప్పుడు ఆటోమేటిక్గా దిస్ విల్ కీప్ ఆన్ హ్యాపెనింగ్, యూనో. సో ఐ కేసెడ్ ఇందాక ఒక మొత్తం సోషల్ మీడియా ఆల్మోస్ట్ 90% ఆఫ్ దెమ్ దే విల్ బి లైబుల్ ఫర్ కేసెస్ టు విల్ పుట్. ఏంటంటే పొద్దున్న లేస్తే అందరూ చేసేది అదే, ఎవరో ఒకరిని తిట్టడం, ఎవరో ఒకరిని ఇది చేయడం, ఎవరో ఒకరి మీద ఒపీనియన్ ఇవ్వడం, ఎవరో ఒకరి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవడం. అది తప్పిస్తే సోషల్ మీడియాలో ఇంకేం చేస్తారు అసలు?